మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. రాష్ట్రంలో 59% భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు 1.95 కోట్ల ఎకరాలు 22Aలో ఉన్నాయి. వీటిలో దేవాదాయ, వక్ఫ్ భూములతో పాటు పట్టా భూములు ఉన్నాయి. శాఖల మధ్య భూముల లెక్కల్లో తేడాలు, ఎంట్రీలో లోపాలు, సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలో చేరిన పట్టాదారులకి ఇబ్బందులు తప్పట్లేదు. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాలోని భూముల విస్తీర్ణం 1.95 కోట్ల ఎకరాలుగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ లెక్క తేల్చింది. కానీ రెవెన్యూ శాఖ వెబ్లాండ్ గణాంకాలు చూస్తే రాష్ట్రంలో మొత్తం భూముల విస్తీర్ణమే 3.3 కోట్ల ఎకరాలుగా ఉంది. అంటే మొత్తం భూముల్లో 59% నిషేధిత జాబితాలోనే ఉన్నట్లు అర్థమవుతోంది. నిషేధిత భూములకు సంబంధించి రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ శాఖల వద్ద ఉన్న జాబితాలకు, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న జాబితాకు భారీ వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, న్యాయ వివాదాల్లో ఉన్న వాటితో పాటు రైతుల పట్టా భూముల్ని చేశారు. దీని నుంచి బయటపడలేక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అప్పులు, ఇతర అవసరాలకు భూములు అమ్ముకోలేక అన్నదాతలు కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్నారు. 1కి 10 సార్లు ఆర్జీలిస్తున్నా పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణం. ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా 22A జాబితాలో సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22A జాబితాలో ఉన్న 5 రకాల భూముల్ని విడుదల చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మిగిలిన వాటికి కూడా విముక్తి కల్పించే దిశగా మార్గదర్శకాలు రూపొందించింది. వెబ్లాండ్ 1.2 గ్రామాలకు సంబంధించి 22A డేటాబేసులో ఉన్న అన్ని పునరావృత నమోదుల్ని తొలగించాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను ఆదేశించింది. రీసర్వే పూర్తి కాని గ్రామాల్లో పాత IGRS లో నమోదైనవే కొనసాగుతాయని పేర్కొంది. రైతులకు చెందిన 14 లక్షల ఎకరాల పట్టా భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చినట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. వాస్తవానికి పట్టా భూములేవి 22A జాబితాలో ఉండకూడదు. అయినా రీసర్వే సమయంలో, వెబ్లాండ్ నవీకరణ సమయంలో పెద్ద ఎత్తున చేర్చారు. పట్టా భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. జూలై 31వ తేదీలోగా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పట్టా భూమిని 22A జాబితాలో చేర్చాలంటే EKYC నోటీసు ఇచ్చాక విచారణ చేసి ఉత్తర్వులివ్వాలి. అప్పీలు గడువు 90 రోజులు ముగిశాకే నిషేధిత జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. వెబ్లాండ్ సమాచారం ప్రకారం రాష్ట్రంలో దేవాదాయ భూములు 97,000 ఎకరాలే. కానీ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వద్ద ఉన్న నిషేధిత భూముల జాబితాలో 7.9 లక్షల ఎకరాలుగా ఉంది. అంటే వాస్తవ విస్తీర్ణానికి 7 రెట్లు అధికం. దేవాదాయ శాఖ మాత్రం 4.67 లక్షల ఎకరాలుగా చెబుతోంది. ఒక సర్వే నెంబర్లోని సబ్ డివిజన్ లో దేవాదాయ శాఖకు ఎకరం భూమి ఉంటే ఆ సబ్ డివిజన్ వరకే 22A నిషేధిత జాబితాలో చేర్చాలి. కానీ అధికారులు ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని, అంటే అందులోని 10 ఎకరాలను చేర్చేశారు. దీంతో పట్టాదారు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్లాండ్ సమాచారం ప్రకారం వక్ఫ్ భూముల విస్తీర్ణం 11,672 ఎకరాలు. కానీ రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం 86,855 ఎకరాలుగా ఉంది. అంటే 7 రెట్లు అధికం. వక్ఫ్ శాఖ తమ భూముల విస్తీర్ణం మొత్తం 81,000 ఎకరాలుగా పేర్కొంటోంది. అంటే ఎవరి లెక్క వారిదే. 22A నిషేధిత జాబితాకు సంబంధించి కేంద్రీకృత డేటాబేస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత ఆస్తుల డేటాబేస్ ను రిజిస్ట్రేషన్ శాఖ IGRS నిర్వహిస్తోంది. వెబ్లాండ్ 2.0 వివరాలే ప్రామాణికంగా పరిగణించాలని, సురక్షితమైన API ద్వారా దీనికి వివరాలు అందిస్తారని తెలియజేసింది. ఏ స్థాయి అధికారి కూడా వివరాల్ని నేరుగా నమోదు చేయకూడదని స్పష్టం చేసింది.